టీశాట్ ప్రేక్షకులకు నమస్కారం. మనం గత తరగతిలో నేర్చుకున్నటువంటి యొక్క భావనల ఆధారంగా అనగా నిరూపక రేఖాగణితము లేదా కోడెడ్ జామెట్రీలో నేర్చుకున్నటువంటి యొక్క సూత్రాలు అయినటువంటి మధ్య దూరం సూత్రము, డిస్టెన్స్ ఫార్ములా, అదే విధముగా సెక్షన్ ఫార్ములా, విభజన సూత్రము, మధ్య బిందువు సూత్రము, మిడ్ పాయింట్ ఫార్ములా, ఈ మొదలగు ఉన్నటువంటి యొక్క సూత్రాలకు సంబంధించిన కొన్ని సమస్యలను మనం సాధించడానికి ఈరోజు మనం ప్రయత్నం చేద్దాం. π/2 లెస్ దాన్ ఆల్ఫా, ఆల్ఫా లెస్ దాన్ పై అయితే tan ఆల్ఫా, 2 మరియు 0, 1ల మధ్య దూరము. The distance between the points tan alpha, 2 and 0, 1, providing the conditions alpha lies between π/2 and π. So, let us find out the distance between the given two points. ఈ ఇచ్చిన రెండు బిందువుల మధ్య దూరాన్ని ఏ విధంగా కనుక్కోవాలో ఒకసారి పరిశీలిద్దాం. tan ఆల్ఫా, 2, 0, 1. ఇప్పుడు మధ్య దూరము సూత్రము 0 మైనస్ tan ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ tan స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 1. ఇక్కడ మనకు 1 ప్లస్ tan స్క్వేర్ ఆల్ఫా అంటే సీకెండ్ స్క్వేర్ ఆల్ఫా అని మనకు తెలుసు. రూట్ ఆఫ్ సీకెండ్ స్క్వేర్ ఆల్ఫా, ఇది మాడ్ సెక్ ఆల్ఫా అంటే మనం పరమ మూల్యాన్ని ఒకసారి చర్చించుకోవాలి. ఇప్పుడు ఒకసారి గమనించినట్లయితే ఆల్ఫా అనేది π/2కు π మధ్యన ఉంది. అంటే అర్థం ఏంటంటే ఆల్ఫా బిలాంగ్స్ టు సెకండ్ క్వాడ్రంట్, రెండవ పాదంలో ఉంది. ఆల్ సిల్వర్ టీ కప్స్ ప్రకారము సైన్ విలువ మాత్రమే ప్లస్, మిగతా అన్ని మైనస్ అవుతాయి. కాబట్టి దీంట్లో సెక్ ఆల్ఫా ఈజ్ లెస్ దాన్ 0. సెక్ ఆల్ఫా లెస్ దాన్ 0 అయినప్పుడు దీని విలువ మైనస్ సెక్ ఆల్ఫా అవుతుంది. సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో మరొక ప్రశ్న, ఏ ఈజ్ ఈక్వల్ టు, ఏ అనేది t², 2t, b అనేది 1/t², మైనస్ 2/t, s is equal to 1, 0 అయితే 1/sa ప్లస్ 1/sb is equal to first option 1, second option 2, third option 3, fourth option 4. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. ఒకసారి సాధించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సమస్యను సాధించాలంటే మొదట మనము ఎస్ బిందువుకు ఏ బిందువు గల దూరం ఎస్ఏ కనుక్కోవాలి, ఎస్ బిందువు బి బిందువు గల దూరం ఎస్బి కనుక్కోవాలి. తర్వాత 1/sa ప్లస్ 1/sb రెండు కూడినట్లయితే మనకి ఏ విలువ వస్తుందో ఒకసారి గమనిద్దాం. ఎస్ఏ 1 మైనస్ t² హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ 2t హోల్ స్క్వేర్, దీనికి వర్గమూలం.
రూట్ ఆఫ్ 1 మైనస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 4t స్క్వేర్. ఇది ఏ రూపంలో ఉంది? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab రూపంలో ఉంది. అంటే మనకు తెలుసు అది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వస్తుంది. అంటే దీన్ని మనం ఏ విధంగా రాయవచ్చు అంటే రూట్ ఆఫ్ 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్. అంటే ఇది 1 ప్లస్ టీ స్క్వేర్ వస్తుంది. ఇక నెక్స్ట్ ఎస్బిని మనం ఇక్కడ కనుక్కుందాం. ఎస్బి ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1 బై టీ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 0 ప్లస్ 2 బై టీ హోల్ స్క్వేర్. సో దీన్ని మనము ఎలా రాయవచ్చు అంటే 1 ప్లస్ 1 బై టీ స్క్వేర్ హోల్ స్క్వేర్. సో ఇది 1 ప్లస్ 1 బై టీ స్క్వేర్ వస్తుంది. అంటే ఇది టీ స్క్వేర్ ప్లస్ 1 బై టీ స్క్వేర్. ఇప్పుడు మనం కనుక్కోవలసింది వన్ బై ఎస్ఏ అంటే 1 బై 1 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ 1 బై ఎస్బి అంటే టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్. ఇప్పుడు మనము 1 ప్లస్ టీ స్క్వేర్ ఎల్సిఎం తీసుకుంటే 1 ప్లస్ టీ స్క్వేర్ వస్తుంది. అంటే 1 ప్లస్ టీ స్క్వేర్ 1 ప్లస్ టీ స్క్వేర్ క్యాన్సిల్ 1. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. సరే, మనము ఇది పోటీ పరీక్ష కాబట్టి మనం ఇంత పెద్దగా చేయకూడదు. ఈ సమస్యను చాలా సులభంగా చేయాలి కాబట్టి ఒకసారి ఇక్కడ ఇచ్చినటువంటి యొక్క ఆప్షన్స్ను మనం గమనించాలి. అంటే ఆప్షన్స్ను కనుక ఒకసారి మనం చూసినట్లయితే వాటిలో ఉన్నటువంటి యొక్క ఆన్సర్స్ మనం చూసినట్లయితే 1 2 3 4. అంటే ఇక్కడ ఎక్కడ కూడా మనకు జవాబు టీ పదంలో లేదు. అంటే ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ టీ. ఎప్పుడైతే ఇండిపెండెంట్ ఆఫ్ టీ అయిందో అప్పుడు మనం షార్ట్ కట్ ఈ విధంగా చేయవచ్చు. షార్ట్ కట్ అప్లై చేసుకోవచ్చు. ఎలా అంటే టీ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుందాం. టీ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుందాం. టీ ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు ఏ చూడండి ఎంత సింపుల్గా 1, 2 అవుతుంది. బి లేకపోతే షార్ట్ కట్ని ఇక్కడ చూద్దాం, ఒకసారి గమనిద్దాం. ఏ అనేది 1, 2 అవుతుంది. బి అనేది 1, -2 అవుతుంది. ఇప్పుడు మీరు సింపుల్గా ఎస్ఏ కనుక్కున్నట్లయితే ఎస్ఏను 0 ప్లస్ 4 అండర్ రూట్ అంటే 2. ఎస్బి చూడండి ఇక్కడ 0 ప్లస్ 4 2. మనకు అవసరమైంది 1 బై ఎస్ఏ ప్లస్ 1 బై ఎస్బి కదండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ప్లస్ 1/2 1. సో 1 ఈజ్ ద రైట్ ఆప్షన్. ఈ విధంగా చాలా సులభంగా మనము ఈ సమస్యను మనం సాధించవచ్చు. ఏ 2, 3 మరియు బి 3, 4లను
4లను 1:5 నిష్పత్తిలో అంతరముగా విభజించే బిందువు నిరూపకములు. ఫస్ట్ ఆప్షన్ 8,9, సెకండ్ ఆప్షన్ 8,-9, థర్డ్ ఆప్షన్ -8,9, ఫోర్త్ ఆప్షన్ -8,-9. ఒకసారి ఈ సమస్యను గమనించినట్లయితే ఇది విభజన సూత్ర ప్రకారం ఉంటుంది, సెక్షన్ ఫార్ములా. ఇప్పుడు ఈ సమస్యను మనం ఎలా సాధించాలో చూద్దాం. ఇచ్చినటువంటి బిందువును x1, y1 = 2, 3, రెండవ బిందువును x2, y2 = 3, 4 అనుకుందాము. లెట్ us సే అనుకుందాం. ఇప్పుడు దత్త నిష్పత్తి అంటే గివెన్ రేషియో m:n = 1:5. ఇప్పుడు మనం ఏం చేయాలండి? సూత్రము అంతరంగా విభజించే బిందువు P అనుకున్నట్లయితే P = తెలుసు మనకు సూత్రము mx2 + nx1 / m + n, my2 + ny1 / m + n. ఇప్పుడు మనం విలువలను ప్రతిక్షేపిస్తే m అనేది 1 × x2 3 ప్లస్ n అనేది 5, x1 అంటే 2 బై 1 + 5, కామా m 1 × y2 4 ప్లస్ n 5, y1 అంటే 3 బై 1 + 5. సూక్ష్మీకరిస్తే 3 + 10 13, 3 + 10 బై 6, 4 + 15 బై 6. సో ఈజ్ ఈక్వల్ టు 13/6, 19/6. సో దీన్ని మనం సులభ పద్ధతిలో ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. షార్ట్ కట్ మెథడ్ చూద్దాం. ఇప్పుడు షార్ట్ కట్ మెథడ్ ఇచ్చిన బిందువులు రాయండి. 2, 3, 3, 4. ఇచ్చిన నిష్పత్తికి ఇన్వర్స్ రేషియో విలోమ నిష్పత్తి రాయండి. అంటే దీని కింద 5, దీని కింద 1 రాయండి. సో గుణకారం చేస్తే 10, 15, 3, 4, 10 + 3 13 బై 5 + 1 6, 15 + 4 19 బై 6. ఒకసారి చూడండి, ఈ రెండు గమనించండి, ఒకే విధమైన జవాబు రావడం జరిగింది. అంటే మనకు పోటీ పరీక్షల్లో మనం ఇలాంటి సులభ పద్ధతి ఉపయోగిస్తే చాలా బాగా ఉంటుంది. సో ఆప్షన్స్ మనకు కూడా 13/6, 19/6 ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకేమైనటువంటి పద్ధతి ఉందా ఒకసారి ఆలోచించాలి. అంటే సాధారణంగా ఈ ఏ బిందువు కానీ, బి బిందువు కానీ, పి బిందువు కానీ ఇవి ఒకే రేఖ పైన ఉంటాయి. అంటే దే లై ఆన్ ద సేమ్ లైన్. వాటిని సరేఖీయాలని కూడా అంటారు, కొలీనియర్ అంటారు. కాబట్టి ఇచ్చిన 2 దత్త బిందువుల గుండా పోయే రేఖా సమీకరణం కనుకొని ఆప్షన్స్ ప్రతిక్షేపించినట్లయితే ఏ ఆప్షన్ అయితే తృప్తిపరుస్తుందో అది కూడా జవాబు అవుతుందండి. కానీ అది అన్ని పరిస్థితుల్లో సాధ్యమయ్యే అవకాశం ఉండదు. కాబట్టి మీరు ఇలాంటి షార్ట్కట్ను ఉపయోగిస్తే ఖచ్చితంగా మనకు జవాబు వస్తుంది. A = -2, 5, B = 3, 1 మరియు
మరియు ఏబి యొక్క త్రిధాకరణ బిందువులు. త్రిధాకరణ బిందువులు. త్రిధాకరణ బిందువులు పి కామా క్యూలు అయితే పీక్యూ యొక్క మధ్య బిందువు. పీక్యూ యొక్క మధ్య బిందువు. If P comma Q are the trisectional points of the line segment joining the points A and B, then find the midpoint of PQ or the coordinates of the midpoint of PQ. సో ఎలా కనుక్కోవాలి? ఒకసారి పటాన్ని గమనించినట్లయితే చాలా సులభంగా వస్తుందండి. ఇది ఏ, ఇది బి. సో ఫస్ట్ మనం మొట్టమొదట త్రిధాకరణ బిందువులు అంటే ఏందో చర్చించుకుందాం. ఒక రేఖాఖండాన్ని 1:2 లేదా 2:1 నిష్పత్తిలో అంతరంగా విభజించే బిందువులను త్రిధాకరణ బిందువులు అంటారు. అంటే పి క్యూ అంటే పి అనేది ఏబిని 1:2 నిష్పత్తిలో, క్యూ అనేది ఏబి రేఖాఖండాన్ని 2:1 నిష్పత్తిలో అంతరంగా ఇంటర్నల్లీ యోజిస్తే ఈ పీ కామా క్యూలను త్రిధాకరణ బిందువులు అంటారు. త్రిధాకరణ బిందువులు. పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటారు. పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అని అంటారు. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది చూడండి, ఏ అనేది ఇక్కడ -2,5, బి అనేది 3,1. త్రిధాకరణ బిందువు అంటే ఏపీ PQ QB. అంటే ఏపీ PQ QB. అంటే సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఏబీని 1:2 నిష్పత్తిలో విభజించే బిందువు మనం పీ అనుకుంటాము. అదేవిధంగా ఏబీని 2:1 నిష్పత్తిలో విభజించే బిందువు క్యూ అనుకుంటాము. కనుక్కున్న తర్వాత పీక్యూ మధ్య బిందువు కనుక్కుంటాము. ఇది చాలా పెద్ద పద్ధతి అండి. అలా కనుక్కోవాల్సిన అవసరం లేదండి. చాలా సింపుల్ అండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే పీ కామా క్యూలు ఏబీ యొక్క పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే త్రిధాకరణ బిందువులు అవుతాయో ఏబీ మధ్య బిందువు పీక్యూ మధ్య బిందువు ఒకటే అవుతుంది. అంటే ఇలా రాయవచ్చు, దేర్ఫోర్ పీక్యూ మధ్య బిందువు ఈజ్ ఈక్వల్ టు ఏబి మధ్య బిందువు. మనకు తెలుసు మధ్య బిందువు సూత్రం -2 + 3/2 5 + 1/2 అంటే 1/2, 3. సో ఈ విధంగా మనం సులభంగా చేయవచ్చు. ఇదే ప్రశ్నను మనం వేరొక రకంగా కూడా అడగొచ్చండి. ఎలా అంటే ఏ బిందువు బి బిందువు ఇచ్చేసి ఏపీ PQ QB అయ్యేటట్లు పీ కామా క్యూ అనే బిందువులు ఏబీ రేఖాఖండం పైన ఉన్నట్లయితే పీక్యూ యొక్క మధ్య బిందువును కనుగొనము అని అడగవచ్చు. అంటే ఇండైరెక్ట్గా అర్థం ఏంటంటే ఇక్కడ పరోక్షంగా పీ కామా క్యూలు త్రిధాకరణ బిందువులు కాబట్టి పీక్యూ యొక్క మధ్య బిందువు ఏబీ యొక్క మధ్య బిందువు అవుతుంది. లేకపోతే త్రిధాకరణ బిందువు ఇచ్చేసి కూడా ఏబీ రేఖాఖండం యొక్క మధ్య బిందువు అడగవచ్చు. అప్పుడు కూడా ఏబీ రేఖాఖండం యొక్క మధ్య బిందువు పీక్యూ రేఖాఖండం యొక్క మధ్య బిందువు అవుతుందండి. సో ఈ విధంగా మనం ప్రశ్నను సాధించవచ్చు. A,2 మరియు B,3 బిందువులను
కలిపేడి రేఖాఖండమును x అక్షము విభజించే నిష్పత్తి. ఒకసారి ఈ ప్రశ్నను గమనించండి. ద రేషియో ఎట్ విచ్ ద x-axis divides the line segment joining the points a, 2 and b, 3. a, 2 మరియు b, 3 బిందువులను కలిపేటి రేఖాఖండమును x అక్షము విభజించే నిష్పత్తి మనం కనుక్కోవాలి. దీనికి మనం మొట్టమొదట సూత్రీకరణ చేసి ఆ సూత్రాన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేసి ఈ లెక్కను సాధిద్దాం. ఎలా అంటే x1, y1 మరియు x2, y2 అనే బిందువులను x అక్షం కలిపేటి రేఖాఖండమును x అక్షం విభజించే నిష్పత్తి. దట్ మీన్స్ the ratio at which x-axis divides the line segment joining the points x1, y1 and x2, y2. First, let us derive the formula. ఫార్ములాను మనం ఒకసారి రూపొందించి ఆ ఫార్ములాను గుర్తుపెట్టుకున్నట్లయితే మనం ఇలాంటి సమస్యలు చాలా చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. ఒకసారి చూద్దాం. x1, y1 మరియు x2, y2లను x అక్షము విభజించే నిష్పత్తి రేషియో m:n అనుకున్నాము. మనం ఇది కనుక్కోవాలి. ఇప్పుడు మనము తెలుసు ఆ పాయింట్ mx2 ప్లస్ nx1 బై my2 ప్లస్ mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n కామా my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. ఇది p పాయింట్ అనుకుందాం. ఎప్పుడైతే p లైస్ ఆన్ x యాక్సిస్, p బిందువు x అక్షం పైన ఉంటుంది కాబట్టి p అనే బిందువు ఈ రూపంలో ఉంటుందండి. దాన్ని a, 0 రూపంలో ఉంటుంది. అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు గమనించినట్లయితే జాగ్రత్తగా ఇప్పుడు ఈ విలువ మనకు 0 కావాలి. అంటే దీన్ని 0 చేసుకున్నట్లయితే చూడండి, my2 ప్లస్ ny1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. my2 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ny1 అంటే m/n ఈజ్ ఈక్వల్ టు మైనస్ y1 బై y2 అంటే m:n ఈజ్ ఈక్వల్ టు మైనస్ y1:y2. సో ఈ విధంగా మనకు సూత్రీకరణ జరిగింది. అంటే x1, y1 మరియు x2, y2 బిందువులను కలిపే రేఖాఖండమును x అక్షము విభజించే నిష్పత్తి m:n ఈజ్ ఈక్వల్ టు మైనస్ y1:y2. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంది? దీనికోసం ఇప్పుడు ఇచ్చట షార్ట్కట్ మెథడ్. సో నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు మైనస్ y1:y2. ఒకసారి చూడండి, ఇక్కడ y1 అంటే 2, y2 అంటే 3. సో -2:3. అసలు -2:3 అంటే అర్థం ఏంటండి? వాట్ డస్ ఇట్ మీన్ బై -2:3? అంటే ఈ రెండు బిందువులను కలిపే రేఖాఖండాన్ని x అక్షము బాహ్యంగా విభజిస్తుందని అర్థం అండి, మైనస్ గుర్తు. సో 2:3 నిష్పత్తిలో బాహ్యంగా విభజిస్తుందని అర్థం. సో అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని y అక్షం విభజించే నిష్పత్తి అయితే దానికి సూత్రీకరణ ఎలా చేయాలో చూద్దాం. y అక్షము విభజించే నిష్పత్తి, y అక్షము విభజించే నిష్పత్తి.
అంటే ఈ విలువ 0 కావాలి. అంటే చూడండి, mx2 ప్లస్ nx1 ఈజ్ ఈక్వల్ టు 0. mx2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ nx1. m by n ఈజ్ ఈక్వల్ టు మైనస్ x1 by x2. సో m ఈజ్ టు n ఈజ్ ఈక్వల్ టు మైనస్ x1 ఈజ్ టు x2. సో ఈ విధంగా మనం సూత్రాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇది y అక్షం విభజించే నిష్పత్తి. నెక్స్ట్ ఇది x అక్షం విభజించే నిష్పత్తి. సో మరొక సమస్యను మనం పరిశీలిద్దాం. -2, 1, 0, x, 0, 1, yలు ఒక సమాంతర చతుర్భుజము. సమాంతర చతుర్భుజమును ఏర్పరిస్తే x, y ఈజ్ ఈక్వల్ టు if -2, 2, 1, 0, x, 0 and y, 1, y are the vertices of a parallelogram respectively, then x, y is equal to. అంటే ఒకసారి మనము ఇక్కడ పటాన్ని గీద్దాం. A, B, C, D. A -2, 2, B 1, 0, C x, 0, D 1, y. AC కలపండి, BD కలపండి. దీన్ని O అనుకుందాం. సమాంతర చతుర్భుజంలో కర్ణాలు సమద్వికరణ చేసుకుంటాయి. అంటే అర్థం ఏమిటంటే ఏసీ కర్ణం యొక్క మధ్య బిందువు ఈజ్ ఈక్వల్ టు బీడీ కర్ణం యొక్క మధ్య బిందువు. ఏసీ కర్ణము మధ్య బిందువు ఈజ్ ఈక్వల్ టు బీడీ కర్ణము మధ్య బిందువు. కర్ణాలు సమద్వికరణం చేసుకుంటాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏసీ కర్ణం మధ్య బిందువు రాద్దాం. x -2/2, 1 ఈజ్ ఈక్వల్ టు బీడీ కర్ణం మధ్య బిందువు 1, y/2. ఎప్పుడైనా సరే క్రమయుగ్మాలు సమానం చేసినప్పుడు అంటే ఇఫ్ వి ఈక్వేట్ 2 ఆర్డర్ పెయిర్స్, మొదటి నిరూపకంతో సమానం ఉంటుంది, రెండవ నిరూపకంతో సమానం ఉంటుంది. ఫస్ట్ కోఆర్డినేట్స్ ఆర్ ఈక్వల్ టు ఫస్ట్ కోఆర్డినేట్స్, వేరే యాజ్ సెకండ్ కోఆర్డినేట్స్ ఆర్ ఈక్వల్ టు ద సెకండ్ కోఆర్డినేట్స్. అంటే ఎలా అంటే చూడండి ఒకసారి, ఇది 1కి సమానం కావాలి, దీని విలువ దీనిలో ఉన్న 1కి సమానం కావాలి. అంటే మనకు చూడండి x -2 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు మనకు కావాల్సింది x, y కాబట్టి 4, 2. ఇప్పుడు ఈ పద్ధతిలో మనం చేయవచ్చు. ఇంకేమైనా పద్ధతి ఉందో ఒకసారి మనం ఆలోచిద్దాం. ఎలా అంటే డీని d ఈజ్ ఈక్వల్ టు a + c - b రాయండి. అంటే ఎలా అంటే ఇప్పుడు మరొక ప్రశ్నను కూడా మనం రూపొందించవచ్చు. ఎలా అంటే
ఏబిసిడి అనేటువంటి సమాంతర చతుర్భుజంలో ఏబిసి శీర్షాలు ఇచ్చేసి 4వ శీర్షం అడిగారు అనుకోండి డి. అప్పుడు డి ఈజ్ ఈక్వల్ టు మనం ఏంటంటే ఏసీని 2 కూడి బి తీసేస్తే వస్తుంది. ఇప్పుడు దీని ద్వారా చూద్దాం, ఒకసారి పరిశీలిద్దాం. డి అంటే 1, y ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి. ఏ ప్లస్ సి అంటే x-2, ఏ ప్లస్ సి x-2, 2 మైనస్ బి 1, 0. అంటే 1, y ఈజ్ ఈక్వల్ టు x-3, 2. ఒకసారి పోల్చండి, ఇక్కడ కూడా x ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. సో ఇక్కడ కూడా మనకు 4, 2 వస్తుంది. సో ఈ పద్ధతి ప్రకారం కూడా అంటే సెకండ్ మెథడ్ ఆర్ షార్ట్ మెథడ్. సో ఈ పద్ధతి ప్రకారం కూడా మనం లెక్క చేసుకోవచ్చు. ఒక సమాంతర చతుర్భుజంలో ఒక కర్ణము యొక్క కొనలు లేదా చివరలు 3, -4 మరియు -6, 5. రెండవ కర్ణము ఒక చివర -2, 1 అయితే ఆ కర్ణము రెండవ చివర. ఎంత? ఇది ప్రశ్న. అంటే ఒక సమాంతర చతుర్భుజంలో మనకు ఒక కర్ణం యొక్క కొనలు చివరలు ఇవ్వబడ్డాయి. అదేవిధంగా రెండవ కర్ణానికి ఒక కొన మాత్రమే ఇవ్వబడింది. మనం ఆ రెండవ కర్ణానికి మరొక చివరను మనం కనుక్కోవాలి లేదా కొనను కనుక్కోవాలి. అంటే అర్థం ఏంటి? ఇఫ్ ద ఎండ్స్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద డయాగ్నల్స్ ఆఫ్ ద parallelogram is given and here two ends of the other diagonal are given and we are asked to find out the end of the other diagonal, దాన్ని మనం కనుక్కోవాలి. అంటే దీన్ని మనము పటము ద్వారా విజువలైజ్ చేస్తే చాలా సులభంగా వస్తుందండి. కాబట్టి ఒకసారి మనం పటం గీసుకున్నట్లయితే ఈ ప్రశ్నకు మనకు జవాబు చాలా సులభంగా వస్తుంది. కాబట్టి ప్రశ్నను ఒకసారి మనం గమనిద్దాం. ఈ ప్రశ్నను మనం గమనించి పటాన్ని గీద్దాం. ఒక సమాంతర చతుర్భుజము ఏ బి సి డి అనుకుందాం. ఇక్కడ ఏ 3, -4, ఇది -6, 5. తర్వాత ఇక్కడ ఇచ్చింది, ఒక్క నిమిషం గమనించాలండి, మనకి ఇచ్చింది కొనలు మాత్రమే. సి -6, 5 అనుకుందాం. బి -2, 1. దీన్ని కలపండి. డి ప్రశ్న, డి కనుక్కోవాలి. సో మనం ఇందాకనే చేసాం ఈ సమస్యను. ఎలా చేయవచ్చు అంటే ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి మైనస్ బి. ఏ ప్లస్ సి అంటే చూడండి ఒకసారి,
-3, -1 అండ్ -2, -1. అంటే దీన్ని -3 + 2 1 - 1 -1, 0. ఈ విధంగా చాలా సులభంగా చేయవచ్చు. ఒక త్రిభుజములోని భుజాల మధ్య బిందువులు వరుసగా D 6,1, E 3,5, F -1, -2 లు అయితే Dకు ఎదురుగా ఉన్న త్రిభుజ శీర్షము ఇది కనుక్కోవాలి. దట్ మీన్స్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద sides of a triangle are given D 6,1, E 3,5 and F -1, -2 are respectively. Then the vertex opposite to the D we have to find out. సో దీన్ని కూడా మనము పటం గీసుకున్నట్లయితే చాలా సులభంగా వస్తుందండి. మొట్టమొదట మనం త్రిభుజాన్ని గీసుకోవాలి. అదేవిధంగా వాటి యొక్క భుజాల మధ్య బిందువులను గుర్తించి వాటిని కలిపినట్లయితే దానిలో మనకు ఒక సమాంతర చతుర్భుజం ఏర్పడుతుంది. దానిలో 4వ శీర్షం కనుక్కోవటమే. షార్ట్కట్ ఉపయోగిస్తే చాలా సులభంగా చేయవచ్చండి. సో ఒకసారి మనము ప్రశ్నను సాధించడానికి ప్రయత్నం చేద్దాం. త్రిభుజము ABC అనుకుందాం. BC మధ్య బిందువు D అనుకుందాం. ఇది EF, DEF మిడ్ పాయింట్స్. ఇక్కడ D 6,1, E 3,5, F అనేది ఇక్కడ -1, -2. గుర్తులు జాగ్రత్తగా చూసుకోండి. DE కలపండి, EF కలపండి, DF కలపండి. ఒకసారి ఇప్పుడు జాగ్రత్తగా చూసినట్లయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ఇప్పుడు AF, AE, ED ఇవి ఒక సమాంతర చతుర్భుజం ఏర్పడుతుంది. ఈ సమాంతర చతుర్భుజంలో మనకు D శీర్షము, E శీర్షము, F శీర్షం తెలుసు. మనకు A శీర్షం కావాలి. కాబట్టి ఇక్కడ మనం ఏం రాయవచ్చు అంటే A = E + F - D. అది D శీర్షానికి అంటే D దానికి బిందువుకు ఎదురుగా ఉన్న శీర్షం అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, E + F అంటే 2, 3 - D 6,1, 2 - 6, 3 - 1, -4, 2. సో ఈ విధంగా చాలా సులభంగా చేయవచ్చండి లెక్క. 0, 0, 1, 0, 0, 1 బిందువులతో ఏర్పడే త్రిభుజ యొక్క చుట్టుకొలత.
ద పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్ 0, 0, 1, 0 అండ్ 0, 1. సో అంటే ఇక్కడ చూడండి, చుట్టుకొలత అంటే త్రిభుజములోని భుజాల యొక్క పొడవుల మధ్య మొత్తము, అంటే ద సమ్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ద గివెన్ ట్రయాంగిల్, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే అర్థం ఏంటి, ఇక్కడ 3 భుజాల యొక్క కొలతలు మనం కనుక్కోవాలి. కనుక్కొని వాటిని మనం కూడినట్లయితే మనకు చుట్టుకొలత వస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా మనం పటం గీసుకొని పట సహాయంతో దీన్ని సాధించడానికి మనం ప్రయత్నం చేద్దాం. A 0, 0, B 1, 0, C 0, 1. మొదట మనము AB మధ్య దూరాన్ని, BC మధ్య దూరాన్ని, CA మధ్య దూరాన్ని కనుక్కుందాం. ఇది A, ఇది B, ఇది C అనుకుందాం. చుట్టుకొలత అంటే A ప్లస్ B ప్లస్ C అండి. సో 2S ఈజ్ ఈక్వల్ టు మనకు A ప్లస్ B ప్లస్ C అని తెలుసు. సో 2S విలువను గణించాలి మనం. అంటే మొట్టమొదట ఇక్కడ మనము A ఈజ్ ఈక్వల్ టు BC, అంటే B బిందువు C బిందువుల మధ్య దూరం. 0 మైనస్ 1 స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 0 స్క్వేర్ అండర్ రూట్, అంటే ఇది √2 వస్తుంది. B అంటే CA, ఇది రూట్ ఆఫ్ 0 మైనస్ 0 స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 0 స్క్వేర్, అంటే 1 వస్తుంది. ఇక నెక్స్ట్ C అనేది AB, 1 మైనస్ 0 స్క్వేర్ ప్లస్ 0 మైనస్ 0 స్క్వేర్, అంటే 1 వస్తుంది. మనకు కావాల్సిన చుట్టుకొలత కదండి, పెరిమీటర్ ఆర్ చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B ప్లస్ C, √2 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ √2, లేకపోతే √2 కామన్ తీస్తే √2 ప్లస్ 1, దిస్ ఆన్సర్. సో ఈ విధంగా మనం కనుక్కోవచ్చు. 5,0 నుండి 5,0 నుండి 5 యూనిట్ల దూరంలో ఉంటూ y నిరూపకము 4గా కలిగిన బిందువు. The abscissa of points whose ordinate is 4 and which are at a distance of 5 units from 5, 0. అంటే ఆ ఇచ్చినటువంటి బిందువులో మనకు y నిరూపకం 4 ఇవ్వబడింది. ఆ బిందువు 5,0 నుండి 5 యూనిట్ల దూరంలో ఉన్నది. అంటే ఇప్పుడు మనము ఈ సమస్యను మనం ఇలా చేద్దాం. కావలసిన బిందువును మనము P ఆఫ్ x, 4 అనుకుందాం. ఇచ్చిన బిందువు A 5, 0. మనకి ఇక్కడ ఇచ్చింది PA ఈజ్ ఈక్వల్ టు 5, అంటే x మైనస్ 5 హోల్ స్క్వేర్ (4 మైనస్ 0 హోల్ స్క్వేర్) రూట్ ఈజ్ ఈక్వల్ టు 5. వర్గం చేస్తే x మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు 25. x మైనస్ 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3. అంటే x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 3,
x minus 5 is equal to minus 3. X is equal to 8, x is equal to 2. అంటే ఇప్పుడు కావలసిన బిందువు p is equal to 8,4 లేదా 2,4 అవుతుంది. 2,4. సో ఈ విధంగా మనం కనుక్కోవచ్చు. మనం ఇంతవరకు నిరూపక రేఖాగణితంలో మధ్య దూరము మరియు విభజన సూత్రమునకు సంబంధించిన సమస్యలు సాధించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది విభజన సూత్రంలో ఒక రేఖాఖండాన్ని x అక్షం విభజించే నిష్పత్తి, y అక్షం విభజించే నిష్పత్తి, అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మధ్య దూరం సంబంధించినటువంటి వివిధ సూత్రాలను, అంటే దాని ద్వారా మనం దాన్ని ఏ విధంగా మనం ఉపయోగిస్తామో ఆ సమస్యలను కూడా దృష్టిలో పెట్టుకున్నట్లయితే పోటీ పరీక్షల్లో మనము ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలు మనం చాలా సులభంగా సాధించవచ్చు. వచ్చే తరగతిలో మరికొన్ని భావనలను మనం నేర్చుకుంటూ సమస్యలు సాధించడానికి ప్రయత్నం చేద్దాం. సో అంతవరకు సెలవు.